హైదరాబాద్ బలక్పేట నుండి తీర్థయాత్రలకు బస్సులో వెళ్తున్న యాత్రికులు వేములవాడ కొండగట్టు దర్శనాలు చేసుకుని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల ధర్మపురి జాతీయ రహదారిపై జగిత్యాల రూరల్ మండలం పులాసేజీ వద్ద వరుసగా 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఓ ప్రైవేట్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. మృతుల్లో ఒకరు వృద్ధుడు లచ్చయ్య, మనవరాలు 9 సంవత్సరాల అమ్ములు, 28 సంవత్సరాల మల్లికార్జున్ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ద్విచక్ర వాహనంపై నుండి బస్సు వెళ్లడంతో నుజ్జు అయిన మృతదేహాలు గాయపడిన వారు పులస గ్రామానికి చెందినవారుగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా బిడ్డ నా తండ్రి చెప్పు ఎందుకు ఆయన సంబరంగా రేపు ఆలూరు కాడ గణపతులు అప్పుడు అంటే బండి మీద 2-3 వాళ్ళు సడన్ గా వెనకకి ఏం చూసుకోకుండా ఆయన బస్ కింద ఎవరు యాక్టివ్ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎటు పోతున్నది ఆగింది, సేమ్ ఇటే పోతుంది, అక్కడ రోడ్డు మీద ఆగింది. దాన్ని మీ వాడు ఓవర్టేక్ చేస్తున్నాడు. దూరం నుంచే సైడ్ తీసుకున్నాడు. చాలా దూరం నేను ఫ్రంట్ ముందునే కూర్చున్నాను. దూరం నుంచే వస్తున్నాడు. సడన్ గా స్ట్రైట్ రోడే కదా కనపడుతుంది కదా, కనపడ్డది. ఈ బండి అయినా ఆడనే ఆగుతాడు, బస్సు వెనక ఉంటాడేమో అనుకుని బస్సు స్పీడ్గా వస్తుంది. బస్సు కూడా ఇటే పోతున్నది, బస్సు ఆగింది. ఆ బైక్ ఎటు నుంచి వచ్చింది? వెనక నుంచి వస్తుంది. బస్సు కూడా వెనక నుంచి అది కూడా తీసుకుంటున్నాడు. ఆ విలేజ్కి పోతున్నాడు. ఏం బైక్ అది? పిల్లలు ఉన్నట్టున్నారు, వాళ్ళు 2 పిల్లలు వాళ్ళు ఉన్నట్టున్నారు. అసలు ఆయన ఆగుతాడనే స్లో చేసుకున్నాడు. ఆగినోడు సడన్ గా రైట్ టర్న్ తీసుకున్నాడు. ఈ బస్సు కంట్రోల్ కాలేదు. డైరెక్ట్ ఆపోజిట్ వచ్చేసి ఈ బండిని గుద్దిండు. ఆ బండి వచ్చి ఈ బండిని బస్సును రెండింటిని గుద్దేసి దీని కిందకి వచ్చేసి బస్ కిందకి బైక్ అది. యాక్చువల్గా మేము బస్సే అడ్డం పడుతుందేమో అనుకున్నాం. ఆయనకు స్టీరింగ్ కూడా అటు ఇటు కదులుతలేకుండా కొంచెం అటు ఇటు అని మెల్ల ఇక్కడ సైడ్ దాకా తీసుకొచ్చి సైడ్. ఏం పేరు డ్రైవర్ పేరు?